గుంటూరు జిల్లా మంగళగిరిలో అఘోరిని అరెస్ట్ చేశారు. ఉదయం నుంచి గుంటూరు జిల్లాలో నెలకొన్న హై డ్రామాకు ఎట్టకేలకు తెరపడింది. 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన అఘోరి ఇవాళ మంగళగిరిలో ప్రత్యక్షమైంది. మంగళగిరిలోని ఓ వాషింగ్ సెంటర్లో కారును వాష్ చేస్తుండగా ఓ రిపోర్టర్ అక్కడికి వెళ్లాడు. వాషింగ్ సెంటర్లోనే సదరు రిపోర్టర్ పై అఘోరి దాడి చేసి గాయపరిచింది. అక్కడే పనిచేస్తున్న ఓ కార్మికుడిపై సైతం దాడికి పాల్పడింది. అఘోరి దాడిలో రిపోర్టర్ కు తీవ్ర గాయాలయ్యాయి. ఘర్షణ వాతావరణం తలెత్తడంతో అక్కడి నుంచి అఘోరిని పంపించేశారు పోలీసులు. అక్కడి నుంచి నేరుగా జనసేన పార్టీ కార్యాలయానికి చేరుకున్న అఘోరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కల్పించాలని కోరింది. నిరాకరించడంతో విజయవాడ హైవేపై బైఠాయించింది. ఆమెను తరలించేందుకు పోలీసులు విశ్వ ప్రయత్నాలు చేశారు. పవన్ కళ్యాణ్ ను కలిసిన తర్వాతే వెళ్తానని భీష్మించుకుని కూర్చోవడంతో ఎట్టకేలకు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు పోలీసులు. పోలీసులు అఘోరి గుంటూరు జిల్లా మంగళగిరిలో అఘోరిని అరెస్ట్ చేశారు. ఉదయం నుంచి గుంటూరు జిల్లాలో నెలకొన్న హై డ్రామాకు ఎట్టకేలకు తెరపడింది. 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన అఘోరి ఇవాళ మంగళగిరిలో ప్రత్యక్షమైంది. మంగళగిరిలోని ఓ వాషింగ్ సెంటర్లో కారును వాష్ చేస్తుండగా ఓ రిపోర్టర్ అక్కడికి వెళ్లాడు. వాషింగ్ సెంటర్లోనే సదరు రిపోర్టర్ పై అఘోరి దాడి చేసి గాయపరిచింది. అక్కడే పనిచేస్తున్న ఓ కార్మికుడిపై సైతం దాడికి పాల్పడింది. అఘోరి దాడిలో రిపోర్టర్ కి తీవ్రంగా గాయాలయ్యాయి. ఘర్షణ వాతావరణం తలెత్తడంతో అక్కడి నుంచి అఘోరిని పంపించేశారు పోలీసులు. అక్కడి నుంచి నేరుగా జనసేన పార్టీ కార్యాలయానికి చేరుకున్న అఘోరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కల్పించాలని కోరింది. నిరాకరించడంతో విజయవాడ హైవేపై బైఠాయించింది. ఆమెను తరలించేందుకు పోలీసులు విశ్వ ప్రయత్నాలు చేశారు. పవన్ కళ్యాణ్ ను కలిసిన తర్వాతే వెళ్తానని భీష్మించుకుని కూర్చోవడంతో ఎట్టకేలకు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి నరసింహారావును అడిగి తెలుసుకుందాం. నరసింహారావు, గుంటూరులో ఈరోజు ఎవరైతే ఉన్నారో అఘోరి గుంటూరు జిల్లాలో హల్చల్ చేస్తున్నట్టు మనం చెప్పుకోవచ్చు. ఇందులో భాగంగా మనం చెప్పుకుంటే కూడా ఎక్కడైతే ఉన్నారో గత వారం రోజుల నుంచి కూడా గుంటూరు జిల్లాలోని ఇటు ఆంధ్రప్రదేశ్ లోనే ఆమె పర్యటన చేస్తున్నారు. ఇందులో భాగంగా మనం చూసుకుంటే కూడా ఈ రోజు ఉదయం మంగళగిరి రావడం జరిగింది. మంగళగిరిలో ఉదయం ముందుగా ఆమె కారు సర్వీసింగ్ ఒక సెంటర్కి ఇవ్వడం జరిగింది. అక్కడికి మీడియా వాళ్ళు కవర్ చేయడానికి వెళ్ళారు. అయితే ఒక మీడియా ప్రతినిధి పైన ఆమె కర్రతో దాడి చేయడం చూసాము. ఆ తర్వాత ఎవరైతే ఒక విలేకరికి కాలికి గాయమైనట్టు కూడా తెలుస్తుంది. మరోవైపు అక్కడి నుంచి చూపించే మార్గం చేశారు పోలీసులు, అయినా కూడా వినలేదు. ఆ తర్వాత ఎక్కడైతే ఉన్నారో మంగళగిరిలోనే ఎన్ఆర్ఐ జంక్షన్ దగ్గర రావడం జరిగింది. ఆ జంక్షన్ లో భీష్మించుకొని కూర్చోవడం జరిగింది. ఆధ్యాత్మికంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడాలి, ఆంధ్రప్రదేశ్ ప్రచారం చేయాలి. మరోవైపు మహిళలపై దాడులు జరుగుతున్నాయి, ఆ దాడుల్ని నుంచి మహిళలను కాపాడాలి, వాటిని అరికట్టాలి అంటూ కూడా ఆమె ప్రచారం చేస్తూ ఆ తర్వాత జనసేన రాష్ట్ర పార్టీ కార్యాలయానికి రావటం, అక్కడ హైవే మీద భీష్మించుకొని కూర్చోవడం, బైఠాయించడం, ఆ తర్వాత అక్కడే వాహనాలు కానీ ట్రాఫిక్ నిలిచిపోవడం కూడా జరిగింది. అయితే పోలీసులు అక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్పేసి ఆమెని పంపించే ప్రయత్నం చేశారు. కానీ ఆమె మాత్రం ఒకవైపు జర్నలిస్ట్ పైన దాడి చేయడం, మరోవైపు పోలీసులపై కూడా దాడులు పాల్పడుతున్నట్టు కూడా కనపడుతుంది. పోలీసులపై దాడి చేయడం జరిగింది. అయితే ఎవరైతే ఉన్నారో పోలీసులు మాత్రం ఆమెని కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం చేశారు. ఎట్టకేలకి ఆమెని అరెస్ట్ చేసి ఆమెని చేబ్రోలు పోలీస్ స్టేషన్ వైపు తరలించడం జరిగింది. అంతేకాకుండా కూడా ఈ ఎవరైతే ఉన్నారో ఈ అఘోరి ఎందుకు ఇలా పాల్పడుతుందనే చర్చనీయాంశం కూడా మాట్లాడి చెప్పారు. అయితే ఆమె మానసిక స్థితి సరిగ్గా లేదా, లేకపోతే పబ్లిసిటీ కోసం ఇలా బిహేవ్ చేస్తుందా? కానీ ఎవరైతే ఉన్నారో అఘోరీలు కానీ నాగసాధువులు అనేవాళ్ళు సామాన్యంగా కూడా ఎక్కడైతే ఉన్నారో ఆధ్యాత్మికంగా ఉంటారు. ఎప్పుడో కుంభమేళ లాంటి ఘటనలు జరిగినప్పుడు మాత్రమే జనంలోకి వస్తుంటారు. అప్పుడు కూడా ఓన్లీ ఆ పూజలో మాత్రమే చేసి అక్కడి నుంచి వెళ్తారు. కానీ ప్రస్తుతం అయితే ఈ అఘోరి ఎవరైతే ఉన్నారో ఈమె మాత్రం
ఇటు ఎవరైతే ఉన్నారో డిపార్ట్మెంట్ పై పోలీస్ డిపార్ట్మెంట్ పై దాడికి పాల్పడటం, మరోవైపు జర్నలిస్ట్ పై దాడికి పాల్పడటం, మరోవైపు అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఎవరైతే ఆమెని చూడటానికి వస్తున్నారో వారిపైన దాడులకు పాల్పడటం, ఇదంతా చూస్తుంటే కూడా ఆమె మానసిక స్థితిపై కూడా కొంత అనుమానం కలుగుతున్నట్టు తెలుస్తుంది. మరోవైపు ఆమె కావాలని పబ్లిసిటీ స్టంట్ కోసమే ఇలా బిహేవ్ చేస్తుందనే కోణంలో కూడా చర్చ జరుగుతున్నట్టు మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా కూడా ఎటుకల్లైతే పోలీసులు అయితే ప్రస్తుతానికి అరెస్ట్ చేశారు. ఆమెని ఆంధ్రప్రదేశ్ నుంచి తరలిస్తారా లేకపోతే ఇక్కడే ఉంచి కౌన్సిలింగ్ చేస్తారనే చర్చ అయితే జరుగుతుంది. మరోవైపు ముఖ్యంగా మనం చూస్తే కూడా ఎవరైతే ఉన్నారో ఈ అఘోరి ఇప్పటికే గుంటూరు జిల్లాలోనే కోటప్పకొండ రావడం జరిగింది. మరోవైపు ఎక్కడైతే ఉన్నారో అమరావతి వెళ్ళడం జరిగింది, శ్రీకాళహస్తి జరిగింది. అలా ఎక్కడైతే వెళ్తున్నారో అక్కడ పోలీసులు కొన్ని దేవాలయాలకు ఆధ్యాత్మికంగా వస్త్రాలతో మాత్రం వెళ్ళాలి, కొన్ని దేవాలయాలకు మాత్రం వాళ్ళు షరతులు పెడుతున్నారు, ఆంక్షలు పెడుతున్నారు, వెళ్ళడానికి వీల్లేదని చెప్పేసి కూడా అడ్డగిస్తున్నారు. కానీ అక్కడే భీష్మించుకొని కూర్చోవడం, తనతో తెచ్చుకున్నటువంటి పెట్రోల్ ఏదైనా ఒంటి మీద పోసుకొని తను అగ్నికి ఆహుతానంటూ ఇట్లా బ్లాక్మెయిల్ చేయడం, ఇదంతా కూడా మనం చూస్తున్నాం. అంతేకాకుండా కూడా ఎవరైతే ఉన్నారో ఈ అఘోరిని ఆ తర్వాత వస్త్రాలు ధరించి ఆ తర్వాత దర్శనానికి కూడా తీసుకెళ్తున్నారు దేవాదాయ శాఖ ఎవరైతే ఉన్న డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా. కానీ ఈ ప్రస్తుతానికైతే గత వారం రోజుల నుంచి అయితే ఆంధ్రప్రదేశ్లో ఈ అఘోరి హల్చల్ చేయడం మాత్రం కనబడుతుంది. అయితే మొత్తంగా మనం చూస్తే మాత్రం ఈమె మానసిక స్థితి పైన పోలీసులు క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. మరోవైపు లేదంటే పబ్లిసిటీ కోసం ఇలా బిహేవ్ చేస్తుందనే కోణంలో కూడా చూడాల్సి వస్తుంది. అంతేకాకుండా కూడా కొంతమంది అఘోరీలు మాత్రం ఈమె మీద అనుమానాలు కూడా కొడుతున్నాయి. అంటే ఎవరైనా అఘోరాలనే వాళ్ళు కేవలం ఆధ్యాత్మికంగా పూజలకు మాత్రమే పరిమితం అవుతారు, ఆధ్యాత్మిక ధ్యానానికి మాత్రమే చెబుతారు. కానీ ఇక్కడ ఉన్న పరిస్థితి చూస్తే మాత్రం సిచ్యువేషన్ వేరే రకంగా వెళ్తుందని చెప్పేసి అనుమానాలు కూడా వస్తున్నాయి. సో మొత్తంగా మనం చూస్తే మాత్రం ప్రస్తుతం అయితే మంగళగిరి దగ్గర ఉన్నటువంటి ఎక్కడైతే ఉన్నారో జనసేన ఆఫీస్ దగ్గర ఆ రోడ్డుపై బైఠాయించడం, పోలీసులు అడ్డుకోవడానికి వెళ్తే వాళ్ళపై దాడులకి పాల్పడటం కూడా జరిగింది. ప్రస్తుతం అయితే పోలీసులు అయితే అరెస్ట్ చేశారు, చెబ్రోల్ పోలీస్ స్టేషన్ వైపు తరలిస్తున్నారు. అక్కడ నుంచి తెలంగాణకు తరలిస్తారా లేకుంటే అక్కడే ఉంచి కౌన్సిలింగ్ చేస్తారా అనేది కూడా చూడాల్సి ఉంది ప్రస్తుతానికి. నరసింహరావు ఇంతకు ముందు కూడా కాళహస్తిలో పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య యత్నం చేసింది, కొంచెం హల్చల్ చేసింది. ఇంతకు ముందు అఘోరి పేరెంట్స్ తో కూడా మాట్లాడడం జరిగింది. చిన్నప్పటి నుంచి కూడా మామూలు జనజీవన స్రవంతిలోనే ఈ అఘోరి అనే వ్యక్తి ఉన్నారు. సడన్ గా అఘోరి అవ్వడం వెనుక ఇటు పేరెంట్స్ కూడా ఒక క్లారిటీ ఇవ్వట్లేదు. ప్రతి చోట పబ్లిక్ న్యూసెన్స్ క్రమంలోనే పోలీసులు తీసుకెళ్తున్నారు, మళ్ళీ వదిలేస్తున్నారు. సో ఈ క్రమంలో అసలు పోలీసులు ఇచ్చే క్లారిటీ ఏంటి దాని గురించి? అయితే ప్రస్తుతం అయితే ఈ అఘోరి హల్చల్ చేయటం కానీ, పబ్లిక్పై దాడులు చేయటం కానీ, మరోవైపు పోలీసుపై దాడులు చేయటం, వీటన్నిటిపైన కూడా పోలీసులు కూడా అనుమానం వస్తుంది. కానీ పోలీసులు అయితే ప్రస్తుతం అదుపులో తీసుకున్నారు. కేసు కడతారా లేకపోతే కౌన్సిలింగ్ చేస్తారా అనే కోణంలో అయితే వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. కానీ ఇప్పటికే ఎవరైతే ఉన్నారో ఈ అఘోరి ఇప్పుడు కోటప్పకొండ కానీ, మరోవైపు మంగళగిరి కానీ ఈరోజు తాజాగా మనం చూస్తే అంతకుముందు శ్రీకాళహస్తి వచ్చి అక్కడ పోలీసులకు వ్యతిరేకంగా వాళ్ళపై దాడికి పాల్పడటం, ఎక్కడైతే వాళ్ళు అడ్డుకుంటే అక్కడ రోడ్డు మీద కూర్చొని తను ఆత్మహత్య చేసుకుంటా అని చెప్పేసి బెదిరించడం. సో ఇదంతా చూస్తుంటే కూడా వాళ్ళకి పలు అనుమానాలు వస్తున్నాయి. మరోవైపు ఆమె తీసుకున్నటువంటి ఆహారంపై కూడా కొంతమందికి అనుమానాలు వస్తున్నాయి. సో మొత్తంగా మనం చూస్తే మాత్రం ఈ అఘోరి హల్చల్ చేయటం మాత్రం ఇప్పటికే జరుగుతుంది. కానీ ఎందుకు ఇలా చేస్తున్నారో, ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుంది అంటే ఈ మానసిక స్థితి సరిగ్గా లేదా అనేది కూడా ఆలోచిస్తున్నారు. కాకపోతే దీనిపైన ఎవరైతే ఉన్నారో మానసిక వైద్యులు సర్టిఫై చేయాల్సి అవసరం అయితే ఉంది. సో మొత్తంగా మనం చూస్తే మాత్రం ప్రస్తుతం అయితే మంగళగిరిలో అయితే అదుపులో తీసుకోవడం జరిగింది. ఆమెని అరెస్ట్ చేశారు. కేసు కడతారా లేకుంటే కౌన్సిల్ చేసి పంపిస్తారనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. కానీ ఇప్పటికే మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారం ముగించుకొని మరి కాసేపట్లో పవన్ కళ్యాణ్ కూడా రాష్ట్ర పార్టీ కార్యాలయానికి రానున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు అయితే అరెస్ట్ చేసినట్టు దాదాపు 1-2 గంటల నుంచి కూడా ఆమె ఇప్పటికే మంగళగిరి హైవే మీద హల్చల్ చేయడం జరిగింది. ఆ రోడ్లపై బైఠాయించిన విజువల్స్ కూడా చూడొచ్చు. ఆమె బిహేవింగ్ ఎలా ఉందో, రకరకాల వికృతి చేష్టలు కూడా పాల్పడుతున్నట్టు కూడా మనకి ఆ విజువల్స్లో కూడా కనపడుతుంది. సో మొత్తంగానికైతే పోలీసులు అయితే అదుపులో తీసుకున్నారు అఘోరిని. రైట్ నరసింహరావు, థ్యాంక్ యూ.